BSS6 న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా రెండో విడత రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. మొదటగా హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమల్లో భాగంగా ఈరోజు రెండో విడత నిధుల విడుదలలో భాగంగా 1,50,000 రూపాయల రుణాలు ఉన్న రైతులందరికీ తమ ఖాతాల్లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా 16,377 మంది లబ్ధిదారులకు గాను 1,37,000 13,7,21,96,470 రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. రైతులు తమ ఇల్లు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఆ నీటి కుంటల్లో ప్రభుత్వం తరపున ఉచితంగా అజొల్ల నాచు పెంపకం చేపట్టాలన్నారు. నీటి కుంటల్లో కొర్రమీను చేపల పెంపకం ప్రయోగాత్మకంగా చేపట్టాలన్నారు. దీని ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని, రైతులు పశు సంపద సంరక్షణలో భాగంగా పశువులు కొట్టాలు ఏర్పాటు చేసుకోవాలని, ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటు చేసిన పశువుల కొట్టాలకు తిరిగి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం రైతు రుణమాఫీ రెండో విడత నిధుల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులైన రైతులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో DCSMS చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వింధ్యా చందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, జిల్లా సహకార అధికారి కుషీద్, KVK శాస్త్రవేత్త లక్ష్మీనారాయణమ్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్రెడ్డి, అన్ని బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.